మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఏంటి క్రేవింగ్ పిల్ల, క్రిస్మస్ ఇంకా 25th కదా, ఇప్పుడే విష్ చేస్తున్నావు అని అందరూ ఆలోచిస్తున్నారు కదా. ఈ డెకర్, ఈ సెట్టింగ్స్ చూస్తే ఎవరికైనా వైబ్ అయితే వస్తుంది. క్రిస్మస్ ముందే వచ్చేసిందేమో అని ఫీలింగ్ అయితే కలుగుతుంది. బికాజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మీ క్రేవింగ్ పిల్లని. మీరు కూడా తెలుసుకోవాలా ఇది ఎక్కడ, ఏ ప్లేస్ అని చెప్పి. చలో, దానికన్నా ముందు మీరు నన్ను బ్లెస్ చేయాలి. బ్లెస్సింగ్ అంటే ఏంటో మీకు తెలుసా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చలో, ఈ ప్లేస్ ఎక్కడంటే మా ఎంవివి అండ్ ఎంకే పార్క్, కూర్మనపాలెం గేటెడ్ కమ్యూనిటీ పక్కన బిసైడే ఉంటుందండి బ్రూక్స్ చర్చ్ అని చెప్పి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అప్డేట్ వర్షన్ చేస్తూనే ఉంటారు, చాలా గ్రాండ్గా. అసలు ఈ సెట్టింగ్ అవన్నీ సూపర్ అండి, ఆసమ్ అసలు. అండ్ ఇక్కడ స్నోమెన్ చూడండి, నేను ఎక్కువ అసలు ఇక్కడే టైం స్పెండ్ చేశాను. ఈ ఇయర్ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ ఐడియాకి. సో సూపర్, పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ నేను ప్రతి దగ్గర తెలుసు కదా మనం ఫోటోలు పిచ్చి, వీడియోస్ పిచ్చి అని చెప్పి ప్రతి దగ్గర అయితే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. పాపం హారిక అయితే నా వీడియోస్ ఫొటోస్ తీసి అలసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ శాంటా క్లాజ్ లేదు కానీ శాంటా క్లాజ్ బైక్ అయితే ఉంది. మేమైతే ఎక్కేసాము బండి. అండ్ దాంట్లో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పాపం ఎంత పుష్ చేసినా అవి అయితే గుర్రాలు వెళ్ళలేదు. గుర్రాలనే అనిపించింది నాకైతే. సో మీకు ఏమైనా వీళ్ళ పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి, జస్ట్ జోక్. అండ్ నేను దర్శిల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ అలాగా నేను హారిక దర్శిల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము స్నోలో. అక్కడ కొంచెం అసలు చెప్పాలి అంటే స్నో ఎప్పుడు ఒక 5 minutes 10 minutes గ్యాప్ ఇచ్చి వస్తూ ఉంటుంది. ఒక 10 minutes తర్వాత ఎవరైనా వెళ్ళి ఆడుకుంటే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ 10 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ మాకేంటో తెలీదు, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక 1/2 hour అక్కడే ఉన్నాము, బాగా తడిచాము. బికాజ్ అప్పుడు ఆ టైంలో మమ్మల్ని వీడియో తీసుకున్నారు. సో వాళ్ళే వీడియో తీస్తున్నారు కాబట్టి మొత్తం ఆ చర్చ్ వాళ్ళు. సో మాకైతే అలా ఒక 1/2 hour వరకు మేము ఎంజాయ్ చేసాము. అందరికి ఒక 5 minutes మాత్రం పడుతుంది స్నో, మాకైతే ఒక 1/2 hour ఎంజాయ్ చేసాము ఆ వీడియో త్రూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిచ్చిగా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. పిచ్చి అవసరం లేదు, తిన్నగా కూడా తీసుకోవచ్చు. నార్మల్గా సండే సాటర్డే అయితే కనుక మనకి అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఇంత మీరు ఎంజాయ్ చేయలేరు. ఐ థింక్ సో, నాకు తెలిసి మీరు December 20 లోపు రండి. ఎందుకు అంటే నేను చూస్తున్నాను కదా, మాది గేటెడ్ కమ్యూనిటీ పక్కనే కాబట్టి సో చాలా క్రౌడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే శాంటా క్లాస్తో బాగా ఎంజాయ్ చేశాను. చాలా వెయిట్గా ఉందండి పాపం, అసలు నడవడానికి కూడా కుదరలేదు అతనికి. తను తీసుకువెళ్ళడానికి ఐ థింక్ సో పర్సన్ ఉన్నారు కదా, 2 members 3 members పట్టుకొని తీసుకువెళ్ళారు ఆ పర్సన్ని. అండ్ నేనైతే శాంటా క్లాస్ తోటి అలాగా ఫన్ చేశాను. అండ్ ఇక్కడ కూడా శాంటా క్లాస్ని తీసుకొచ్చారు, శాంటా క్లాస్ వెహికల్ అయితే ఎక్కేశారు. మేమైతే ఎంజాయ్ చేశాము, నేనైతే డ్యాన్స్ వేశాను, అది కూడా ఇక్కడ వీడియో తీశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వచ్చి విజిట్ చేసేయండి, ఇంకెందుకు లేట్. చాలా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.